చెప్పుకుందామండి. స్తోత్రం యేసయ్యా, నీ బంగారు పాదం వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రోజు లైవ్ స్ట్రీమింగ్ నడిపించినందుకే నీకే వందనాలు. ఆత్మదేవ తండ్రి నైనా తండ్రి నిన్ను ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకే నీకే స్తోత్రం. విత్తపత్రున్న తండ్రి నైనా ఈ వాక్యాన్ని హృదయాలు ఫలింప చేయమని వేడుకుంటున్నాము. అద్భుతేడవు, ఆలోచనకర్తవు, బలవంతుడవు, రోషం కలిగిన దేవుడు నీ బంగారు పాదం వందనాలు తండ్రి. అయ్యా మంచి సమరయుడు అనే టాపిక్ ఈరోజు చూస్తుండగా, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు అనే తండ్రి టాపిక్ ని చూస్తుండగా, ప్రతి బిడ్డ తండ్రి ఈ రోజు తండ్రి నైనా తండ్రి, ప్రతి బిడ్డ తండ్రి ఇతరులను తండ్రి నైబర్స్ ని ప్రేమించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయమని ఆయా వేడుకుంటున్నాం తండ్రి. నైనా తండ్రి నన్ను మరుపరిచి మీరు మయ పొందమని యేసునామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఓకేనండి, మనము ఇప్పుడు లైవ్ స్ట్రీమింగ్ స్టార్ట్ చేద్దాం. Luke 11th chapter 13th verse. అందుకు యేసు ఇట్లా నేను అంటే యేసయ్య ఎగ్జాంపుల్ లేకుండా ఎక్కడ మాట్లాడలేదు. సో ప్రతి చోట యేసయ్య ఎగ్జాంపుల్ చెప్తూ స్టోరీ చెప్తూ వచ్చారనమాట. సో ఇప్పుడు మనం ఏం చూడబోతున్నామంటే ద గుడ్ సమరియన్, మంచి సమరియని చూడబోతున్నాం. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, ఇదేనండి. కాబట్టి ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణంకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. ఒక మనుషుడు అంట యెరికో పట్టణంకి వెళ్తూ ఉన్నాడంట. ఏది యెరూషలేము నుంచి వెళ్తూ ఉన్నాడనమాట. సో దొంగల చేతికి చిక్కినాడనమాట. అంటే దొంగలకి చేతికి చిక్కినాడు అంటే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే దొంగలు పట్టుకున్నారు. ఎందుకంటే అతని దగ్గర మనీ ఉండొచ్చు, అతని దగ్గర ఇంకా సో మెనీ అంటే ఆర్నమెంట్స్ ఏం కావాల్సినవన్నీ రకరకాల ఏవో ఉంటాయి కదా. సో అంటే మెయిన్ ఎందుకు దొంగతనం చేస్తారు అంటే మనందరికి తెలిసిందే, మనీ కోసమే చేస్తారు. ఇంకా అతని చేతిలో ఉన్న రింగ్స్ తీసేసుకున్నారు. అన్ని తీసేసుకొని అతన్ని బాగా చితగొట్టినారంట. చేతికి చిక్కెను బాగా కొట్టినారు, బాగా కొట్టేసి బాగా బీట్ చేసి పడేసినారనమాట. అక్కడ వారు అతని బట్టలు దోచుకొని వారు అతని బట్టలు తీసుకున్న బట్టల కోసం కూడా దొంగతనం చేస్తారు. చూడండి, దొంగతనం అంటేనే పాపము, మళ్ళీ బట్టల కోసం కూడా దొంగతనం చేసినారు. అంటే అక్కడ ఆ వ్యక్తి దగ్గర ఏమేమి ఉంటాయి, డ్రెస్సెస్ ఉన్నాయి, ప్లస్ ఇంకా ఏమేమి ఉన్నాయి అంటే రింగ్స్ ఉన్నాయి, ప్లస్ ఇంకా ఏమేమి ఉన్నాయి అతని దగ్గర మనీ ఉంది. వీటి కోసం దొంగతనం చేసినారంట. చూడండి ఎంత భయంకరంగా ఇప్పుడు కూడా దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి ప్రపంచంలో. ఇళ్లలో కూడా చాలా మందికి తెలియకుండా చిల్డ్రన్ కూడా పేరెంట్స్ మనీని స్టోలెన్ చేస్తూ ఉంటారు. చాలా మంది అవసరానికి బట్టి దొంగలుగా మారిపోతూ ఉన్నారండి. ఎలా బతకాలో అర్థం కాక దొంగలుగా మారిపోతున్నారండి. దోపిడీదారులుగా మారిపోతూ ఉన్నారండి. సో దొంగతనము చాలా భయంకరమైన సిన్ అన్నమాట. ఆ దొంగతనం చేపించేది కూడా సాతానేనమాట. సో నువ్వు గ్రహించాలి. సో ఇట్లాగా ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. టీవీలో చూస్తూ ఉంటాము, న్యూస్లలో చూస్తూ ఉంటాం. రకరకాల యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి, రకరకాల థింగ్స్ జరుగుతూ ఉంటాయి. మరి చాలా భయంకరంగా దొంగతనం చేసినారని, ఇళ్లలోకి చొరబన్నారని, బంగారం అంతా వెళ్ళిపోయిందని ఇలా ఎన్నో వింటూ ఉంటామండి. అంత దొంగతనం చేసినారని మనం వింటూ ఉంటామండి. పోలీస్ హౌసెస్ లో కూడా దొంగతనాలు జరుగుతాయి. ఈ దొంగ అనేటోడు ఏంటంటే తన పరిస్థితిని బట్టి ఎలా బతకాలని అర్థం కాక దొంగగా మారిపోతూ ఉన్నాడనమాట. సో ఇక్కడ కూడా ఈ దొంగలు ఇలాగనే ఇతను వెళ్తూ ఉంటే రోడ్డు పడ్డన అతనికి అటాక్ చేసేసి అతని డ్రెస్ అంతా దోచుకున్నారంట. ఏం చేసిండ్రంట, అతని డ్రెస్ అంతా దోచుకున్నారు. అతని డ్రెస్ అంతా దోచుకొని అతని కొట్టి కొన ప్రాణముతో విడిచిపోయి అతను బాగా కొట్టేసినారు. బాగా కొట్టి కట్టలతో కొట్టినారో ఎట్లా కొట్టినారో కొట్టేసి బాగా కొట్టి మరి కొన ప్రాణం అంటే అసలుకి ఇంకా ప్రాణం పోతున్న సమయం అన్నమాట. ఇంకా అయిపోయింది. జస్ట్ లాస్ట్ ఒక 10 minutes 5 minutes అంతే. ఆ టైంలో అతను వదిలేసి వెళ్ళిపోయినారంట. అప్పుడు ఒకడు యాజకుడు ఆ త్రోవన వెళ్ళుట తటస్థించాను. యాజకుడు వెళ్తూ ఉన్నాడనమాట. ఏనండి, ప్రీస్ట్ అనేటోడు వెళ్తూ ఉన్నాడనమాట. సో మనం చూస్తూ ఉంటాము సిఎస్ఐ ఎస్పీజీ అక్కడ ప్రీస్టులు ఉంటారు. సో వాళ్ళు అనమాట అక్కడ వెళ్తూ ఉన్నాడనమాట. సో అక్కడ వెళ్తూ ఉన్నాడు కానీ అతన్ని చూసి ఆ త్రోవన వెళ్తూ ఉన్నట అతన్ని చూచి ప్రక్కకు పోయాను. ఏంటని అతన్ని చూసి అతను ప్రక్కకి వెళ్ళిపోయినాడంట. నాకెందుకు వచ్చిన గొడవలే, ఎవరినో కొట్టి చంపేశారులే, అవన్నీ ఒక కొన ప్రాణంతో వదిలేశారా, నాకెందుకు వచ్చిన ఇదిలే అనేసి వెళ్ళిపోతున్నారండి. చాలా మంది ఈ కాలం కూడా ఎలా ఉన్నారు అంటే నాకెందుకు వచ్చింది, నేనెందుకు వాళ్ళని హెల్ప్ చేయాలి, వాళ్ళని నేనెందుకు ఆదుకోవాలి, వాళ్ళు ఏమైనా ఆదుకున్నారా, లేకపోతే వాళ్ళతోటి చాలా మంది ఏదైనా జరిగితే కూడా ఏదైనా ఇన్సిడెంట్స్ కార్లలో కానీ సపోజ్ యాక్సిడెంట్స్ జరిగినా ఏదైనా ఎవరైనా కొన ప్రాణంతో వాళ్ళ నిజంగానే ఉన్నా కూడా వదిలేసి వెళ్ళిపోతున్నారండి. ఎందుకంటే చాలా సెల్ఫిష్ వరల్డ్ అయిపోయింది అనమాట. సో ఈ
ప్రీస్ట్ ఏసై దగ్గర వాక్యం చెప్తున్నాడు, ఏసైని ఆరాధిస్తున్నాడు. ఇతను ఏం చేసినాడు? అక్కడ సాటి మనిషిని ప్రేమించకుండా, అరే ఇతను ఆపదలో ఉన్నాడు, అతను ఇంజరీస్ తో ఉన్నాడు, అతనికి ఖచ్చితంగా నేను సేవ్ చేయాలి, అతనికి ఖచ్చితంగా నేను హెల్ప్ చేయాలి, ఖచ్చితంగా అతన్ని నేను కాపాడాలి అనుకోకుండా ఏమైందంటే ప్రక్కకి వెళ్ళిపోయినాడంటే, సైడ్కి వెళ్ళిపోయినాడంట. ఎంత దుర్మార్గుడో చూడండి. ఇలా చాలా మంది ఉన్నారండి. ఆపదలో నువ్వు అన్నం పెట్టమంటే కూడా పెట్టేటోళ్ళు ఉండరు, మరి ఆదుకోమంటే కూడా ఆదుకునేటోళ్ళు ఉండరు. ఎందుకనంటే చాలా స్వార్థం, సెల్ఫిష్ వరల్డ్ అయిపోయింది, స్వార్థంతో నింపబడిన లోకం అయిపోయింది అనమాట. ఈ ప్రీస్ట్ నిజంగా లోకానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఎంత స్వార్థం అంటే నాకేం పట్టిందిలే అని చెప్పేసి ఉన్నాడు. ఇట్లాంటి వాళ్ళు పరలోక రాజ్యంకి వెళ్తారా అండి? ఇట్లాంటి హై ప్రీస్ట్ అని చెప్పుకుంటున్నారు, పెద్ద పెద్ద చర్చెస్ లలో ఉంటున్నారు. ఇట్లాంటి బుద్ధితో ఉంటే ఆపదలో బీదవాన్ని ఆదుకోకుండా ఏంటంటే ఆపదలో అతన్ని చూసి అలాంటి కండిషన్ లో ఉంటే వెళ్ళిపోతున్న వ్యక్తి ఇలా పరలోకానికి వెళ్తారా అండి? వెళ్ళరు. ఆపదలో మనం అవతల వాళ్ళని ఆదుకోవాలండి. అది ఏదో ఆదుకున్నట్టు ఆదుకొని, అంటే అప్పు ఇచ్చినప్పటికీ లేకపోతే మనీ ఇచ్చినప్పటికీ మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకొని వెనక్కి తిరిగి ఇవ్వమని చెప్పడము, ఇవ్వకపోతే హెరాస్మెంట్ చేయడము, మెంటల్ హెరాస్మెంట్ చేయడము, మళ్ళీ అట్లా చేయకూడదు. ఏంటంటే నీకు ఏసై ఏమన్నాడండి? నీ దగ్గర ఒక డ్రెస్ ఉంటే ఇంకో అవతల వాళ్ళకి ఇంకొక డ్రెస్ ఇచ్చేయమన్నాడు. నీ దగ్గర తినడానికి తిండి ఉంటే ఇంకొకరికి కూడా తిండి పెట్టమన్నాడండి. సో అట్లాగా మనం కూడా ఏంటంటే ఆయన ఇక్కడ వెళ్తూ ఉన్నాడు దారిలో, అట్లే పక్కకు పోయి వెళ్ళిపోయినా చూడండి. అసలు మనం కూడా ఎలా ఉండాలి? ఇతరులు ప్రేమించే బిడ్డలుగా మనం ఉండాలి. ప్రీస్టులు కానీ చెప్పుకుంటున్నా, ప్రీచర్స్ కానీ చెప్తున్నా, టీచర్స్ కానీ చెప్తున్నా, బిషప్స్ కానీ చెప్తున్నా, ఎవాంజలిస్ట్ అని చెప్తున్నా, నిన్ను వలె నీ పొరుగువాన్ని నువ్వు ప్రేమించకపోతే అది నీకు వ్యర్థం అన్నమాట. అందుకే జేమ్స్ 8th క్లియర్ గా, చాలా 2nd చాప్టర్ 8th వర్స్ క్లియర్ గా ఉంది. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించడం చాలా క్లియర్ గా ఉందండి. సో ఈరోజు నువ్వు తెలుసుకోవాలి. సో కాబట్టి అతను వెళ్ళిపోయినాడు అన్నమాట. సో ఇంకా ప్రక్కకు పోయినా అలాగునని లేవీయుడొకడు ఆ చోటకి వచ్చి చూచి ప్రక్కగా పోయిన ఇంకొక లేవీయుడు కూడా వచ్చినాడంట. లేవియన్స్ కూడా వచ్చినారంట. ఆ లేవీయుడు కూడా వచ్చినాడంట. చూసినాడంటే సైడ్కి వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరు పరలోక రాజ్యానికి వెళ్తారా? వీళ్ళిద్దరు ఫస్ట్ వన్ వచ్చేసి ప్రీస్ట్ అండి, సో సెకండ్ వన్ వచ్చి లేవి అన్నమాట. ఈ లేవియట్ కూడా చూసినాడు, పోయినాడు. నాకెందుకు వచ్చిందిలే, వాళ్ళు ఎవరో కొట్టి పడేస్తున్నారు, నాకెందుకు వచ్చింది. యాక్సిడెంట్స్ చూసి చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు, ఎందుకంటే పోలీస్ కేసులు అవుతాయని. ఆ కాలంలో పోలీస్ కేసులు ఏమి ఉండవు. బట్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అవతల మనిషిని ఆదుకోకుండా దుష్టుడి స్వభావంతో ఉన్నారు వారు, సాతాను స్వభావంతో ఉన్నారు వాళ్ళు ఎలా ఉన్నారంటే చాలా దుర్మార్గంగా, చాలా నీచులుగా ఉన్నారండి. ఎందుకంటే అక్కడ మనిషిని చూసి పక్కకి వెళ్ళిపోయినారంటే అంతకంటే నీచులు ఉంటారా, అంతకంటే దుర్మార్గులు ఉంటారా? కనీసము ఆయన నోట్లో వాటర్ అన్నా పోయొచ్చు కదా, కనీసం ఆయన దగ్గరే చేర్చుకోవచ్చు కదా. ఏమైందయ్యా అని వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకుపోవచ్చు, లేదా హాస్పిటల్ తీసుకుపోవచ్చు. ఎంత క్రూరంగా ఉన్నారు చూడండి. వాళ్ళిద్దరిని గురించి బైబిల్ ఇంత క్లియర్ గా చెప్తుంది. ఈ లేవీయులైనా కావచ్చు, ఈ హై ప్రీస్టులైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎంత పెద్ద పోపు గాలి వరల్డ్ లో ఉన్న ఎంత వాళ్ళైనా కావచ్చు, అవతల వాళ్ళకి హెల్పింగ్ చేసే నేచర్ లేకపోయినా, అవతల వాళ్ళని ప్రేమించే నేచర్ లేకపోయినా, లవ్ యాజ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్, ఇతరులని ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉండకపోతే, నీ పొరుగువాని నువ్వు ప్రేమించకపోతే పరలోక రాజ్యంలోనికి మీరు వెళ్ళలేరండి. ఆజ్ఞలన్నిట్లో మెయిన్ ఆజ్ఞ ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించనే వాక్య లేఖనాలు సెలవిస్తున్నాయి. సో ప్రేమ లేకుండా వీళ్ళు ఎన్ని చేసినా సరే, ఆపదలు ఆదుకోకుండా ఇలాగ వెళ్ళిపోయిన వాళ్ళు వీళ్ళు డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళింటారంటే, ఈ లేవీలు కానీ ఈ ప్రీస్ట్ కానీ యాజకుడు కానీ డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళిపోయింటారంటే వాళ్ళు హెల్ప్కి వెళ్ళిపోయింటారు అనమాట. సో తెలుసుకోవాలి, ఈ లోకంలో నువ్వు నేర్చుకోవాల్సిన మెయిన్ లెసన్ ఏంటంటే హెల్పింగ్ నేచర్, సహాయం పడే హృదయం ఉండాలా, ఇతరుల్ని ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. మన చర్చెస్లలో ఇతరులను ప్రేమించే వ్యక్తిగా మనం ఉండాలా, మన పాస్టర్స్ ని మనం ప్రేమించే వ్యక్తులుగా ఉండాలా, మన టీచర్స్ ని మనం ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి, ఎవాంజలిస్ట్ ని ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి, బోధ ఎవరు చేస్తున్నారో వారిని ప్రేమించే బిడ్డలుగా మనం ఉండాలి. అలాగనే ఏంటంటే అందరినీ కూడా మనం ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి. శత్రువులు అనే వాళ్ళు ఉండకూడదండి, అందరినీ ప్రేమించాలి. మనము అందరినీ ప్రేమించమని చెప్పింది గ్రేస్ అని చెప్పేసి లోకంలో ఉన్న వాళ్ళందరినీ ప్రేమించుకుంటూ ఏంటంటే ఆ విధంగా మళ్ళీ అనుకుంటారు ప్రేమించమని చెప్పిందని చెప్పేసి అందరినీ ప్రేమించమని చెప్పి కొంతమంది ఏం చేస్తారంటే, ప్రేమించమంది కదా అని చెప్పేసి మళ్ళీ నేను లైవ్ అయిపోయినాక నాకు ఫోన్స్ వస్తాయి, మీరు అందరినీ ప్రేమించమన్నారు కదా సిస్టర్, మంచిదే ఓకే, కానీ నేను నా భార్యకు తెలియకుండా ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నా అని ఫోన్ చేశాను. నేను నాకు ఒక రాసరిపోయాను నేను. సో అట్లా కాదండి, అట్లాంటి ప్రేమల గురించి నేను చెప్పట్లేదు. ప్రతి ఒక్కరు పొరుగు వారందరినీ కూడా ప్రేమించే వ్యక్తులుగా ఉండాలన్నమాట. సో కాబట్టి
ఇంకోటి ఏంటంటే మనం చూద్దాము, ఆ లేవీయుడు కూడా వెళ్ళిపోయినాడు, ప్రక్కకు పోయినాడు. అలాగుననే లేవీయుడు కూడా ఆ చోటికి వచ్చి వెళ్ళిపోయినాడు. సో 33 వర్స్ అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. ఈ సమరయుడు అనే వాళ్ళు అంటరాని వాళ్ళు అనమాట. బట్ ఆ సమరయుడు అట్లా పోతూ ఉన్నాడు అనమాట. ఈ సమరయుడు మంచి సమరయుడు అనమాట. ఆయన పోతూ ఉన్నాడంట. పోతూ ఉండి ప్రయాణం అటు వెళ్ళుచూ ఉన్నాడంట. ప్రయాణమై అతని పడి ఉన్న చోటికి వచ్చి ఎంత మంచోడు చూడండి. అట్లాంటి క్యారెక్టర్ మనలో ఉండాలన్నమాట. ఆ లవ్వింగ్ నేచర్ అని ఉండాలి. అయ్యో తోటి నా సహోదరుడు అంటే నా తోటి సహోదరుడు నా బ్రదర్ కష్టాలలో ఉన్నాడే, నేను ఆదుకోవాలి కదా అనే నేచర్ తోటి ఉండాలన్నమాట. సెల్ఫిష్ నేచర్ తోటి ఉండకూడదు. అతనంటే ఒక చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపన్నాడు. అయ్యో పాపము కొట్టి బట్టలు ఎత్తుకొని వెళ్ళిపోయినారు, బట్టలు కూడా లేవు, కొన ప్రాణంతో ఉన్నాడు అని చెప్పి జాలి పడినాడు. ఏ జాలి అండి, ఎంత ప్రేమ కలిగిన వ్యక్తి ఆయన, ఎవరో తెలియదు. మరి ఈ సమరయుడు అంటరాని వాళ్ళు బట్ అయినప్పటికీ ఆయన ఎంతో ప్రేమ చూపించి ఎంతో మరి ఆ జాలి పడి అయ్యో ఇట్లాంటి స్థితిలో ఉన్నాడు కదా నా సహోదరుడు అని చెప్పేసి ఏం చేసిందండి, పడి ఉన్న అంటరాని వాళ్ళు అనేది ఏమి ఉండదండి దేవుని దగ్గర. అంటరాని వాళ్ళు, రోగిస్తులు అట్లాంటివన్నీ ఏముండవండి. అంటే ఈ క్యాస్ట్ లో మనుషులు సృష్టించుకున్నావన్నమాట, మనుషులు క్రియేట్ చేసుకున్నావన్నమాట. ఏదర్ హూఎవర్ యు ఆర్, ఏదైనా కావచ్చు. నువ్వు ఈ క్యాస్ట్ లోనే మనుషులు పెట్టుకున్నారు, మనకు లేవు ఇవన్నీ. మనమందరం కూడా ఒకటే పౌరసత్వం, ఒకటే సిటిజన్షిప్ కింద ఉన్నాము. అది పరలోక రాజ్యంలో ఉన్నాం. మనమందరం కూడా యేసు రక్తంలో కడగబడిన బిడ్డలుగా ఉన్నాము. మనందరిది ఒకటే క్యాస్ట్ అంటే ఏంటంటే యేసు రక్తంలో కడగబడి ఉన్నాము. అదే మెయిన్. అంతే క్రిస్టియన్స్ అంతే క్రిస్టియన్ అంటే క్రీస్తుని ధరించిన వారన్నమాట. సో క్రీస్తుని ధరించిన బిడ్డలుగా మనం ఉన్నామన్నమాట. సో ఈ సమయుడు కూడా క్రీస్తుని ధరించిన వ్యక్తిగా ఉన్నాడనమాట. సో కాబట్టి అతన్ని చూసి జాలిపడి ఏం చేసి జాలిపడి దగ్గరికి పోయి చాలా దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయంలో కట్టి నూనెయు ద్రాక్షారసము పోసినాడు. గాయాలు తొందరగా మానిపోవాలంటే ఆయిల్ ఇట్లా ద్రాక్షారసము ఆ కాలంలో ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అనమాట. ఏం ట్రీట్మెంట్ అంటే అది ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అనమాట. సో అలాగా పోసి మరి గాయంలో కట్టి అంటే టైట్ గా ఊన్స్ అన్ని కూడా టైట్ గా కట్టేసినాడు అనమాట అవన్నీ పోసి. సో తన వాహనం మీద ఎక్కించి యొక్క పూటకుళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. సో తన వాహనంలో ఎక్కించుకొని తన బైక్ మీద, అది బైక్ కావచ్చు, సైకిల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అది ఒకవేళ బుల్లక్ కార్ట్ అయినా కావచ్చు, ఏదోటే కావచ్చు అది. సో దానిపైన ఎక్కించుకొని ఆయనని తీసుకొని వెళ్ళి పూటకుళ్ళ గృహం అంటే హాస్పిటల్ అండి. సో హాస్పిటల్కి వెళ్ళి చేర్పించినాడంట. సో చేర్పించి నీవికేమైనను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చిదని అతను చెప్పిపోయాను. ఇక్కడ ఏదైనా ఖర్చు చేసినప్పుడు ఏదంటే ఇక్కడ ఖర్చు ఏదైనా చేసిన ఎడల అది తిరిగి వచ్చి ఆయన ఫ్రీగా అతన్ని జాయిన్ చేసేసినాడు. అలాగనే ఇక్కడ డబ్బులు ఎంత ఖర్చు అవుతుందో, ఎంత అద్భుతమైన హృదయం చూడండి. ఇక్కడ డబ్బులు ఎంత ఖర్చు అవుతుందో అవన్నీ తిరిగి వచ్చి నేను తీరుస్తాను. ఈ మనిషిని ఎలాగైనా బతికించండి. ఇది దేవుని ప్రేమ అండి. ఇదేం ప్రేమ అండి? అగాపే ప్రేమ. ఇదేం ప్రేమ? అగాపే ప్రేమ. ఆ అగాపే ప్రేమని, దేవుని ప్రేమని, యేసయ్య ప్రేమని చూపించాడు అనమాట. వచ్చినప్పుడు నీకు తీర్చిదని అతనితో చెప్పి పోయాను. నువ్వు ఇక్కడ ఎంత ఖర్చు అయినా చేసుకో, ఏమైనా చేసుకో, నువ్వు బాగుండు, నీ హెల్త్ బాగా అయిపోవాలి. ఆ డబ్బులన్నీ నేను నీకు ఇస్తాను, నేను తిరిగి వచ్చినప్పుడు ఇస్తాను అంటున్నాడు. అంతేగాని నేను నీకు డబ్బులు ఇచ్చినాను, నేను నీకు డబ్బులు ఇస్తున్నాను, ఇప్పుడు మళ్ళీ నాకు తిరిగి ఇచ్చేసే డబ్బులు అని చెప్పేసి కొంతమంది అప్పులలో వేధిస్తూ ఉంటారు కదా, ఆ అప్పులు ఇవ్వలేదని చెప్పి హెరాస్మెంట్ చేస్తుంటారు. అట్లా చేయలేదండి. ఫ్రీగా దేవుని ప్రేమ చూపించాడు, యేసయ్య ప్రేమను చూపించాడు. ఇక్కడ ఎవరండి? ఈ మంచి సమరయుడు అనమాట. ఇతను ఎవరు? మంచి సమరయుడు. యేసయ్య ప్రేమ చూపించి అతను హాస్పిటల్లో చేర్పించినాడు. సో చేర్పించిన తర్వాత అతనికి కావాల్సినవన్నీ చూశాడు. తర్వాత కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయన నేను. ఇంకా యేసయ్య అంటున్నాడు, ఈ దొంగ చేతిలో చిక్కిన ఈ ముగ్గురులో ఎవరికి ఈ పొరుగువాడాయన, ఎవరు ఈయనకు పొరుగువాడై ఉన్నారు అంటే అనదర్ నైబర్ ఎవరు అని అడుగుతున్నప్పుడు నీకు తోచుచున్నదని యేసు అడగగా తన శిష్యుని అడుగుతున్నాడు. అతని మీద జాలి పడిన వాడే అనెను. అతని మీద జాలి పడిన వాడే పొరుగువాడు. సమరయుడు నేను చెప్పాను కదా. సో సమరయుడు మరి పొరుగువారు అనమాట. ఎవరో వాళ్ళు రోడ్డు మీద పోయేటోళ్ళు. మరి
అని జాలిపడిన వాడైన అందుకు యేసు నీవును వెళ్ళి అలాగూ చెయ్యమని అతనితో చెప్పాను. నీవు కూడా అలాగనే వెళ్ళి నీ సహోదరుని ప్రేమించి ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకో. అమ్మ అన్నం లేదు అని చెప్తే అవతలోళ్ళకి అన్నం పెట్టండి. అమ్మ బట్టలు లేవంటే అవతలోళ్ళకి బట్టలు ఇవ్వండి. ఎంతో భయంకరమైన కష్టాలలో ఉన్నట్టు సహాయం చేయండి. ఒకవేళ నీ దగ్గర మనీ లేకపోతే మాటల ద్వారా వాళ్ళని నువ్వు ఓదార్చు, మాటల ద్వారా వాళ్ళని ధైర్యపరచు, కృంగిపోతున్న వాళ్ళని లేవనెత్తు. అంతేకాని ఇన్సల్ట్ అనేది చేయొద్దండి. ఎల్లవేళలా యేసయ్య బిడ్డలు ఒకరికి సహాయం చేసే బిడ్డలుగా, ఒకరిని ప్రేమించే బిడ్డలుగా ఉంటారండి. ప్రేమ చూపించండి వాళ్ళకి. నువ్వు హెల్ప్ చేయలేకపోతే, మనీ లేకపోతే హెల్ప్ చేయొద్దు. ఒకవేళ నీకు మనీ ఉంటే ఆ మనీని కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి హెల్ప్ చేయండి. ఇక్కడ అతనే ఈ పని ఏం చేశాడండి, ఇతను ఈ మంచి సమయంలో అదే పని చేశాడు. నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించు అన్నది లేఖనాల ప్రకారం అతను ఖచ్చితంగా నెరవేర్చిండు అనమాట. ఆ స్టోరీ ఎంత అద్భుతంగా ఉంది, మన హృదయాలను తాకుతుందండి. మంచి సమరయుడైన ఎక్కడో దారిలో పోతూ ఉన్న మరి ఆ వ్యక్తిని అట్లా కొట్టి పడేస్తే కొన ప్రాణంతో ఉన్న వ్యక్తిని తన బండిలో, తన వెహికల్లో తీసుకుపోయి అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేశాడు. అలాగే ఈరోజు ఎంతమంది చేస్తున్నారు? అలాంటి హెల్పింగ్ నేచర్ లో ఎంతమందిలో ఉందండి. ఏమన్నా అంటే బెగ్గర్స్ అంటారు. ఏదన్నా డొనేషన్స్ అడిగినా కూడా బెగ్గర్స్ అంటారు. సో ఇట్లాంటివన్నీ మానుకోండి. ఇతరులకు హెల్ప్ చేసే బిడ్డగా నీవు ఉండమని నేను చెప్తున్నాను. బైబిల్ వాక్యాలు కూడా ఇదే చెప్తుందండి. దేవుని వాక్యం కూడా ఇదే చెప్తుంది. నీకు ఒక బట్ట ఉంటే ఇంకొక బట్ట ఇవ్వమని చెప్పినాడు యేసయ్య. నీకు ఆహారం ఉంటే ఇతరుల ఆహారం పెట్టమన్నప్పుడు పెట్టమని చెప్తున్నాడు. నీ చేతనైనా సహాయం చెయ్యి. హెల్ప్లెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సహాయం చేయాలండి. అలా చేసినప్పుడు పరలోక రాజ్యంలో నీవు ఏమవుతుందంటే, పరలోక రాజ్యంలో అధికమవుతుంది అనమాట. ఏమవుతుంది, నీకు దీవెన బ్లెస్సింగ్ అనేది అధికమవుతుందని నువ్వు తెలుసుకోవాలి. అలా నేను చేయకుండా, అలాగా ఉండకుండా, అలా హెల్పింగ్ నేచర్ లేకుండా, ఇతరులు ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉండకుండా, అందరి దగ్గర కక్ష పెట్టుకుంటూ వాడింత వీడింత, వీని పొడుస్తాం, వాణ్ణి చంపేస్తామని కక్షతో, క్రూరంతో, ప్రేమింపలేని మనసుతోటి చాలా మంది ఎలా ఉంటారంటే సొంత తల్లినే ప్రేమించలేరు, సొంత తండ్రినే ప్రేమించలేరు, సొంత కోడల్నే ప్రేమించలేరు, సొంత కొడుకునే ప్రేమించలేరు. అలాగా ప్రేమింపని హృదయాలతో వచ్చి యేసయ్య సన్నిధిలో మోకాళ్ళ నుండి దశమ భాగాలు ఇచ్చినా కూడా వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళారండి. నువ్వు ఈరోజు దశమ భాగాలు ఇచ్చినా నీ హృదయంలో మరి ప్రేమించే హృదయం లేకపోతే, అవతల వాళ్ళని ఇతరులని ప్రేమించే హృదయం లేదా పరలోక రాజ్యానికి వెళ్ళవు. నువ్వు నీ అత్తని, నీ మామను ప్రేమించకపోతే, నీ కోడల్ని లేదా నీ అల్లుని నువ్వు ప్రేమించకపోతే నువ్వు పరలోక రాజ్యంలోకి వెళ్ళలేవు. నువ్వెన్ని చేసినా సరే ప్రేమ ఉండాలి. ప్రేమ లేని వాడివైతే నీ వ్యర్థుడవని వాక్య లేఖనాలు సెలవిస్తున్నాయండి. తెలుసుకోవాలి. ప్రేమ అనేది చాలా ముఖ్యం. యేసయ్య ఈ లోకానికి, యేసయ్య ఎవరండి? ప్రేమామయుడు ఈ సబ్జెక్ట్ ని, ఈ కాన్సెప్ట్ ని, స్టోరీని చెప్పారు. సో ఆ ప్రేమ కలిగి మనం ఉండాలండి. ఇతరులు ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉండాలని. నీకెంత డబ్బున్నా సరే, నీకెంత అందం ఉన్నా సరే, నీకెంత హై ఎడ్యుకేషన్ ఉన్నా సరే, ఎంత వరల్డ్ లో ఎంత టాప్ గా ఉన్నా సరే, ఆ ప్రేమ అనేది లేకపోతే, అవతల పైన ప్రేమ, ఆ ప్రేమ అనేది లేకుంటే, దేవుని ప్రేమ గాడ్స్ లవ్ లేకపోతే, అవతల వాళ్ళని ప్రేమించే స్వభావం అయితే అన్ని వేస్టే. ఎక్కడున్నా సరే, నువ్వు ఎట్లాంటి పొజిషన్ లో ఉన్నా సరే అన్ని వేస్టే. రేపు పొద్దున నువ్వు నరకాగ్నిలోనికి వెళ్ళిపోతావు. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, చాలా జాగ్రత్త అండి. సో ఈ రోజు నుంచైనా ఇతరులు ప్రేమించే వ్యక్తిగా ఉందాము, ఇతరుల పట్ల జాలి కలిగిన వ్యక్తిగా ఉందాము. అతను జాలిపడి అతని స్థితిని చూశాడు. సో ఈ రోజు ఎంతమంది చూస్తున్నారండి? అవతల వాళ్ళ పరిస్థితిని ఎంతమంది గ్రహిస్తున్నారండి? అవతల వాళ్ళ కష్టాన్ని ఎంతమంది చూస్తున్నారండి? వాళ్ళ స్వార్థంతో వాళ్ళు బతుకుతూ ఉన్నారు. సో అట్లాంటి బిడ్డలుగా మనం ఎప్పటికీ ఉండకూడదు. ప్రేమించే వ్యక్తులుగా, లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్. నిన్ను వలే నీ పొరుగు వాని ప్రేమించు. నువ్వు ఎట్లాగా నువ్వు ప్రేమించుకుంటున్నావో, నీ కుటుంబాన్ని ఎట్లా ప్రేమించుకుంటున్నావో, నీ బంధువులను నువ్వు ఎట్లా ప్రేమిస్తున్నావో, నీ పేరెంట్స్ నువ్వు ఎట్లా ప్రేమిస్తున్నావో, నీ హస్బెండ్, నీ వైఫ్ ని ఎలాగ నువ్వు ట్రీట్ చేస్తున్నావో, అలాగని ఇతరులు కూడా నువ్వు ట్రీట్ చేయాలి. అదే ప్రేమతోటి, అదే రెస్పెక్ట్ తోటి చూడాలి. ఎవరిని కించపరచకూడదు. వాళ్ళెక్కువ వీళ్ళెక్కువ ఎవరు లేరండి. యేసయ్య దృష్టిలో అందరూ ఈక్వలే. మనం కూడా అందరినీ ఈక్వల్ గా చూద్దాము. ఆ క్యాస్ట్, ఈ క్యాస్ట్, లోవర్ క్యాస్ట్, హయ్యర్ క్యాస్ట్ అట్లాంటివి మనకేమి లేవండి. మనమందరం కూడా క్రీస్తు సంఘం అయి ఉన్నాం. ఎస్, వీఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. మనమందరం కూడా క్రీస్తు శరీరం అయి ఉన్నాం. సో ఈరోజు నువ్వు తెలుసుకొని యేసయ్యకి లోబడి బిడ్డగా, ఇతరులు ప్రేమించే బిడ్డగా ఈరోజు నుంచి ఉందాం. మంచి సమరయుడి గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం. నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి.
స్తోత్రం యేసయ్యా. మంచి సమరయుల్లా ప్రతి బిడ్డ ఉండాలి తండ్రి. యూట్యూబ్ లైవ్ చూస్తున్న వారు, ఫేస్బుక్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు మంచి సమరయుల్లాగా ఉండాలి తండ్రి. ప్రేమించే గుణము, జాలిపడే గుణము, ఇది నీ దగ్గర నుంచి వచ్చిన గుణము తండ్రి. నైనా నువ్వు ఈ లోకం పట్ల తండ్రి, ఈ లోకాన్ని మీరు ఎంతగానో ప్రేమించినారు తండ్రి. అయ్యా తండ్రి, అందుకే నీ విలువైన ప్రాణాన్ని అర్పించినారు తండ్రి. అట్లాంటి ప్రేమ కలిగిన బిడ్డలుగా ఈ రోజు ప్రతి బిడ్డ తండ్రి నైనా తండ్రి నింపబడి తండ్రి, దేవుని ప్రేమతో నింపబడి, శత్రువుని కూడా ప్రేమించే స్వభావంతో నింపబడి, అయ్యా తండ్రి నైనా తండ్రి, అయ్యా తండ్రి వాళ్ళు ఎంత దుర్మార్గం చేసినప్పటికీ వారిని క్షమించి, వారిని ప్రేమించి, అయ్యా తండ్రి నైనా తండ్రి వారికి దేవుని ప్రేమ, యేసయ్య ప్రేమ ఎలాంటిదో చూపించే బిడ్డలుగా ప్రతి బిడ్డని, ప్రతి ఇంటిని మీరు దర్శించమని, యూట్యూబ్ లో చూసిన ప్రతి బిడ్డని ఈ రోజు మీరు దర్శించమని, ఫేస్బుక్ లో చూసిన ప్రతి బిడ్డని మీరు దర్శించమని, విత్తబడుతున్న జీవితాలు ఫలింప చేయమని, అయ్యా అత్తని ప్రేమించే వ్యక్తిగా, మామను ప్రేమించే వ్యక్తిగా, కోడల్ని ప్రేమించే వ్యక్తిగా, అల్లుని ప్రేమించే వ్యక్తిగా, అయ్యా కొడుకుని ప్రేమించే వ్యక్తిగా, అయ్యా తండ్రి నైనా సంఘాన్ని ప్రేమించే వ్యక్తిగా, యేసయ్యని ప్రేమించే బిడ్డగా, చర్చిని ప్రేమించే బిడ్డగా, పాస్టర్ని ప్రేమించే బిడ్డగా వీళ్ళని మార్చండి తండ్రి. ఇతరుల పట్ల ఉన్న కక్షల్ని, కోపాన్ని, ద్వేషాన్ని బ్రేక్ చేయండి తండ్రి. అందరికీ దేవుని ప్రేమని, అందరికీ నీ ప్రేమను పంచే బిడ్డలుగా తండ్రి, నీ సువార్తను ప్రకటించే బిడ్డలుగా లేవనెత్తమని వేడుకుంచు. అయ్యా తండ్రి నైనా తండ్రి అన్యం తక్షణం హెచ్చిస్తూ యేసునామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయో, కుమారుడైన యేసుక్రీస్తు కృపయో మీకు, మీ కుటుంబానికి తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. సో రేపు కలుసుకుందాం. Thanks for watching Facebook Live and thanks for watching the Global Peace Prayer Ministries. Please subscribe my channel and support me. Thank you.